మన ప్రభుడును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి పౌరస్థితిని గురించి కొన్ని మాటలు ధ్యానిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20 వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసు క్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. దేవుని సహాయంకై చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభ. ఉదయకాలను కొన్ని మాటలు ధ్యానించుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వందనాలు ప్రభ. పౌరస్థితిని గురించి కొన్ని మాటలు మాకు దయచేయమని, మీ పరిశుద్ధాత్మ దయచేసి మీరే మాట్లాడమని అడుగుతాను. నేను మట్టివాడిని ప్రభ, కృప చూపించమని, కనికరించమని, దయ చూపించమని, వినేవారికి ఆశ్వాదకరంగాను చెప్పేటట్టు నాకు ఆశ్వాదకరంగా ఉన్నట్లు సహాయం చేయమని మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ గమనించండి, మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి, మన పౌరసత్వము. పౌరస్థితి అంటే ఏమి? మనము ఆ ప్రాంతంలో లేదా ఆ దేశంలో నివాసం ఉండుటకు హక్కు కలిగి ఉండడం, లేదా ఆ దేశంలో నివసించుట ద్వారా మనకు హక్కు, రక్షణ, బాధ్యత, కొన్ని విధులను కలిగి ఉండడమే పౌరసత్వము అంటాం. కాబట్టి మన యొక్క పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అంటే మన పౌరస్థితి మనము నివసించేటువంటి ఎల్లకాలము, జీవితకాలము, మరి యుగయుగములు నివసించేటువంటి పౌరస్థితి, ఆ హక్కు, ఆ నివాస యోగ్యమైనది మనకు ఎక్కడుందంటే అది పరలోకమందు ఉన్నదంట. అంటే భూమి మీద మనకు పౌరస్థితి అనేది అది శాశ్వతమైనది కాదు, అది తాత్కాలికమైనది. మన పౌరస్థితి పరలోకమందు అది శాశ్వతమైనది అయి ఉన్నదని చెప్పి ఇక్కడ లేఖనాలు చెలవిస్తున్నాయి. మరి అక్కడి నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. అక్కడి నుండి వచ్చేటువంటి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు అనేటువంటి రక్షకుని నిమిత్తము మనము భూమి మీద కనిపెట్టుకుని వారంగా ఉంటున్నాం. ఇక్కడ ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు మరి పాపుల నిమిత్తమే భూలోకానికి వచ్చి నరరూపిగా రక్తమాంసాలు గలవాడినగా జీవించి మరణించి సమాధి చేయబడి మూడదినము లేపబడినవాడుగా లేచినవాడుగా మరి దేవుని చేత మరి పరలోకానికి ఎక్కిపోయినవాడుగా ఉంటున్నాడు. మరి ఆ దేవుడే, ఆ ప్రభువే, ఆ రక్షకుడే, ఆ పునరుత్థానుడే మరలా మరి పరలోక పౌరసత్వాన్ని మనకు కలిగించుట కొరకు, పరలోక పౌరస్థితిని మనకు ఇచ్చుట కొరకు ఆయన పరలోకము నుండి మరలా దిగివచ్చును. ఆయన నిమిత్తమై మనము మరి భూలోకములో మరి ఎదురు చూచే వారముగా ఉంటున్నామని చెప్పి, కనిపెట్టుకుని ఉన్నామని చెప్పి పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఈ జీవితకాలం మనకు, భూమి మీద జీవితకాలం మనకు కొంతకాలమే. మన పౌరస్థితి పరలోకమందున్నదని చెప్పి దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం గమనిస్తే, ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు పునరుత్థానుడైన తర్వాత తన శిష్యుల ద్వారా గలిలయ కొండకి వెళ్ళి అక్కడి నుంచి పరలోకానికి ఆరోహణం అయిన తర్వాత వారు ఇంకా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మరి దూతలు వారికి సెలవిచ్చేవారుగా ఉంటున్నారు. ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే మరి ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. కాబట్టి పరలోకమునకు అంటే మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈయేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో అంటే మీరు చూస్తూ ఉండగా మరి ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు పరలోకానికి ఏ విధంగా పరలోకానికి ఆరోహణం అయ్యాడో అదేవిధంగా ఆ క్రీస్తే మరలా పరలోకం నుండి దిగి వచ్చునని చెప్పి పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో కూడా మనం గమనిస్తే, ఆయన మొదటిసారిగా మరి పాపులను రక్షించుట కొరకు మరి మానవ రూపుగా రక్తమాంసాలు కలిగిన వాడుగా లోకానికి వచ్చాడు. కానీ రెండోసారి ఆయన నమ్మినటువంటి పిల్లలను తీసుకొని పోవుటకు ఆయన మరలా వస్తాడని చెప్పి ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. మళ్ళీ మొదటిసారిగా మానవులు చేసిన పాపము నిమిత్తము మరి వారి పాపములను తన మీద వేసుకొని ఆయన బలియాగముగా తన యొక్క ప్రాణాన్ని అర్పించిన వాడుగా ఉంటున్నాడు. అయితే రెండోసారి తన కొరకు కనిపెట్టుకున్న వారి కోసం ఆయన వారిని రక్షించుట కొరకు నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షమయ్యేవాడుగా ఉంటాడని చెప్పి ఇక్కడ మరి హెబ్రీలకు పత్రికగా అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. కాబట్టి రెండో మారు ఆయన
మరి తను నమ్మినటువంటి వారిని రక్షించడం కొరకే, మరి వారికి పరలోక పౌరసత్వాన్ని ఇవ్వడానికే, లేదా పరలోక పౌరస్థితిని కలిగించడానికే, లేదా నిత్య జీవాన్ని ఇవ్వడానికే మరి ఆయన మరలా ఈ లోకానికి వస్తాడని చెప్పి పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే ఆ పౌరస్థితిని పొందాలంటే, ఆ పరలోక పౌరసత్వాన్ని మనం పొందాలంటే, మరి ఆ నిత్య జీవాన్ని పొందాలంటే మనము ఏ విధంగా ఈ లోకంలో జీవించాలంటే, మరి పరిశుద్ధ లేఖనాల నుంచి కొన్ని మాటలు ధ్యానిద్దాం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. కాబట్టి లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచింది. కాబట్టి లోకము నుండి మనం లోకము నుండి వేరై దేవునికి సమీపస్తులుగా ఉండాలి. అంతేకాకుండా ఆయన నామం తరపున మనం ప్రత్యక్షపరచబడిన వారుగా ఉండాలి, అంటే ప్రత్యేకపరచబడిన వారుగా ఉండాలి. అంటే లోకము నుండి వేరై ఉండాలా, తర్వాత ఆయన నామం ద్వారా మనం ప్రత్యక్షపరచబడిన వారై ఉండాలా, మరి దేవుని వారై ఉండాలి, అంటే దేవుని పిల్లలై ఉండాలి. నీవు నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని వారై ఉన్నారు. కాబట్టి అంతేకాకుండా దేవుని వారై ఉండాలా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలి, అంతేకాకుండా మరి వాక్యమును గైకొనేవారుగా ఉండాలి. కాబట్టి లోకం నుండి వేరుపరచబడిన వారుగా ఉండాలి, మరి దేవుని యొక్క నామం చేత ప్రత్యక్షపరచబడిన వారుగా ఉండాలి, దేవుని వారై ఉండాలి. మరి అంతేకాకుండా దేవుని యొక్క వాక్యమును గైకొనేవారై ఉంటేనే తప్ప ఆ పరలోక పౌరసత్వాన్ని పొందేవారుగా ఉండరు. 11వ వచనం. నేను ఇకను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించి నీ నామందు వారిని కాపాడుము. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు తన నమ్ముకున్నటువంటి వారి గురించి దేవునికి మొరపెడుతూ అంటున్నాడు, నేను ఈ లోకంలో ఉండను కానీ వారు ఈ లోకంలో ఉంటారు, కాబట్టి నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. మరి పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏ విధంగా ఏకమై ఉన్నామో వారును ఏకమై ఉండాలి. కాబట్టి మనము తండ్రి కుమారుడు అంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు యెహోవా దేవుడు ఏ విధంగా ఏకమై ఉన్నారో, మరి ఆయన నమ్మినటువంటి బిడ్డలు కూడా వారు కూడా దేవునితో ఏకమై ఉండేవారుగా ఉండునట్లు మరి వారికి మరి నీవు అనుగ్రహించినటువంటి వారిని కాపాడుము అంటున్నాడు. కాబట్టి మన పరలోక పౌరస్థితిని పొందాలంటే మరి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు తండ్రితో ఏ విధంగా ఏకమై ఉన్నాడో మనము కూడా దేవునితో ఏకమై ఉండేవారుగా ఉండాలని చెప్పి మనం చేస్తున్నాం. 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నావు, నేను లోక సంబంధి కానట్టు వారును లోక సంబంధులు కారు, కనుక లోకం వారిని ద్వేషించును. వారికి నీ వాక్యం ఇచ్చాను. కాబట్టి మనం వాక్యాన్ని కలిగిన వారుగా వాక్యానుసారము జీవించే వారముగా ఉండాలి. నేను లోక సంబంధి, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు అంటున్నాడు, నేను లోక సంబంధిని కాదు కాబట్టి వారును లోక సంబంధులు కాకుండా ఉండాలి. అందును బట్టి లోకం వారిని ద్వేషిస్తుంది. కాబట్టి లోకం మనము ద్వేషించినప్పటికీ మనము ప్రభువైనటువంటి యేసు క్రీస్తు లోక సంబంధి కాదు కాబట్టి, ఆయన పరలోక సంబంధి కాబట్టి మరి మనము కూడా లోక సంబంధులు కాకుండానట్లు మనము జీవించే వారముగా ఉండాలి. కాబట్టి ఆ పౌరస్థితిని పొందాలంటే మనము లోక సంబంధులు కాకుండా జీవించే వారముగా ఉండాలి. నీవు లోకం నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు మన కొరకు ప్రార్థించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం పౌరస్థితిని పొందాలంటే మనము దుష్టు నుండి వేరయ్యేవారుగా ఉండాలి. దుష్టత్వం నుండి, దుర్మార్గం నుండి, పాపం నుండి, దోషం నుండి వేరై ఉండేవారుగా ఉంటే ఆ పరలోక పౌరస్థితిని మనం పొందేవారంగా ఉంటున్నాం. నేను లోక సంబంధిని కానట్లు వారను లోక సంబంధులు కారు. కాబట్టి మనం లోక సంబంధులుగా ఉంటే ఆ పౌరస్థితిని అందుకునే వారంగా ఉండము. మనము లోక సంబంధులు కాకుండానట్లు ఉంటే అప్పుడు ఆ పౌరస్థితిని మనము పొందుకునే వారముగా ఉంటాం. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులైన. ప్రభువైనటువంటి యేసుక్రీస్తును మరి నమ్ముకున్నట్టు ద్వారా మరి ఆయన ద్వారా పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం పొందడం ద్వారా మనమందరము కూడా యేసు
క్రీస్తునందు విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నాం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని కుమారులుగా ఎంచబడితేనే తప్ప మనం ఆ పరలోక పౌరస్థితిని పొందుకునే వారముగా ఉండము. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం పొంది దేవుని కుమారులై ఉండుట ద్వారా పౌరస్థితిని పొందుకునే వారంగా ఉంటాం. అక్కడే 4వ అధ్యాయం 26వ వచనం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. కాబట్టి పైన యెరూషలేమును లేదా ఆ పరలోకాన్ని లేదా పరమ కానాన్ని మనం చేరాలంటే, మరి ఆ పరలోక పౌరస్థితిని పొందాలంటే మనము ఆ పైన పరలోకం ఏ విధంగా స్వతంత్రంగా ఉందో ఆ విధంగా మనము పాపం నుండి విముక్తి పొందిన వారే స్వతంత్రమై ఉండి ఆ పౌరస్థితిని పొందుకునే వారముగా ఉండాలి. కాబట్టి ఆ పౌరస్థితిని మనం పొందాలంటే పాపం నుండి విడుదల పొంది పాపానికి సంబంధించిన ఎటువంటి దోషాలు కలిగి ఉండకుండా స్వతంత్రులమై ఉంటేనే తప్ప ఆ పౌరస్థితిని మనము పొందుకోలేము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో కూడా ఏకపట్టణస్థులు దేవుని ఇంటి వారై ఉన్నారు. కాబట్టి మనము పరలోక పౌరస్థితిని పొందాలంటే దేవుని ఇంటి వారమై ఉండాలి. అంటే దేవుని కుమారులై, దేవుని పిల్లలై, దేవుని స్వాస్థ్యమై ఉండాలి. మరి ప్రభునందు రక్షించబడినటువంటి పరిశుద్ధులతో మనం పట్టణస్థులై ఉంటూ దేవుని ఇంటి వారై ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనం దేవుని ఇంటి వారులై మరి పరజనులుగాను పరదేశులుగాను ఉండకుండా పరలోక పౌరులుగాను పరలోక పౌరసత్వము పరలోక పౌరస్థితిని కలిగి ఉండేవారంగా ఉంటాం. కాబట్టి దేవుని ఇంటి వారముగా ఉండాలి. దేవుని ఇంటి వారమై, దేవుని సంబంధులమై, దేవుని పిల్లలమై ఉంటేనే మనము ఆ పరలోక పౌరస్థితిని పొందేవారంగా ఉంటాము. అప్పుడు మనము మరి పరజనులను పరదేశులై ఉండము. అంటే పరలోకానికి సంబంధించినటువంటి మరి వారమై ఉంటాం. అంటే భూలోకానికి సంబంధించి మనం పరదేశులను మరి పరజనులుగాను ఉంటాము. కానీ అంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. కొంతకాలం మట్టుకే మనము ఇక్కడ జీవించే వారంగా ఉంటాము. కానీ మనము ప్రభువైనటువంటి యేసు క్రీస్తు యొక్క దేవుని ఇంటి వారమైతే మనము పరలోకవాసులంగా పరలోక పౌరస్థితిని పొందుకునే వారంగా ఉంటామని చెప్పి ప్రభుపేట మనసు చేస్తున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షలని ఈ తరం వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తం నిద్రించుట వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం. కాబట్టి మరి నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖపడుకునే నిమిత్తము నిద్రించుట వారి గురించి మరి పౌలు తెలియపరిచేవాడుగా ఉంటారు. కాబట్టి మనకు నిరీక్షణ ఉంది. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు పరలోకము నుండి వచ్చి మనకు ఆ పరలోక పౌరస్థితిని కలిగిస్తాడు, పరలోక పౌరసత్వాన్ని కలిగిస్తాడనేటువంటి నిరీక్షణ మనకు ఉంది. అయితే మనము నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనము దుఃఖపడకుండా నిద్రించే వారిని గురించి నిద్రించిన వారిని గురించి అపోస్తలుడైన పౌలు తెలియపరిచేవాడుగా ఉంటాడు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటి పెట్టుకుని వచ్చును. కాబట్టి ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు ఏ విధంగా అయితే మృతి పొంది లేచెనో, తిరిగి లేచెనో, అదేవిధంగా ఆయన నమ్మినటువంటి వారు అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు ఏ విధంగా అయితే పునరుత్థానుడయ్యాడో అదేవిధంగా ఆయన నామంలో మరి నిద్రించినటువంటి వారిని కూడా ఆయన మరి లేపుకొని తనతో పాటు తీసుకొని వచ్చేవాడుగా ఉంటున్నాడు. మేము ప్రభు మాటలను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడకు సజ్జులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరు. అంటే మరణించుకున్నటువంటి మనము కూడా మరి మరణించిన వారి కంటే ముందుగా మనము మరి ఆయన సన్నిధిని చేరము. కానీ మొట్టమొదటిగా ప్రభు మరి తన వెంట నిద్రించిన వారిని లేపుకొని వచ్చేవాడుగా ఉంటాడు. ఆ తర్వాత మనము కూడా ఆయన సన్నిధిని చేరవారంగా ఉంటామని చెప్పి పౌలు తెలియపరిచేవాడుగా ఉంటాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు రెండవ రాకడలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. కాబట్టి ఆర్భాటముతో అంటే గొప్ప ఆర్భాటముతోనూ ప్రధాన దూతను శబ్దంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి దిగివచ్చును, క్రీస్తునందు వారు మొదట లేతురు. కాబట్టి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు రాకడలో ప్రభునందు విశ్వసించిన నిద్రించినటువంటి వారు మొదట లేస్తురు.
ఆయన వారిని తనతో పాటు వెంట పట్టుకొని వచ్చేవాడుగా ఉంటాడు. ఆ మీదట సజీవులమై నిల్చుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటూ ఆకాశమండలంకు మేఘం మీద కొనుకోబడము కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ఆ తర్వాత మనము కూడా సజీవులైనట్టు మనము కూడా ప్రభువును ఎదుర్కొనుటకు మరి మేఘముల మీద కొనిపోబడేవారముగా ఆయనతో పాటు మరి ఆకాశ మండలమునకు వెళ్ళేవారముగా ఉంటాం. కాబట్టి ఇందును బట్టి మరి నిద్రించిన వారు ప్రభునందు నిద్రించిన వారు క్రీస్తు మరి లేపేవాడుగా ఉంటాడు. కాబట్టి నిద్రించే వారి గురించి మనము చింతించబడవలసిన అవసరము లేదు. కాబట్టి మనము నిద్రించకముందే ఆ పరలోక పౌరసత్వాన్ని పొందాలంటే మనము ప్రభు యొక్క వాక్య ప్రకారం జీవించే వారముగా ఉండాలి. ప్రభు యొక్క మాట ప్రకారం జీవించే వారముగా ఉండాలి. ఆ పరలోక పౌరసత్వాన్ని పొందాలంటే ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు నామములోనే మనము రక్షణ పొందిన వారముగా ఉండాలని చెప్పి ప్రభుపేట మనవి చేస్తున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానముకు వారసులైన సమాన వారసులైన ఇస్సాకు యాకోబును వారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశము పరవాసులు. అంటే దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వాగ్దాన పుత్రులైనటువంటి వాగ్దాన సమాన వారసులైనటువంటి మరి అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుడు ఏ దేశమునైతే తమకు వాగ్దాన భూమిగా ఇస్తానన్నాడు ఆ వాగ్దాన భూమిలోని వారు పరవాసులై ఉన్నారు. ఎందుకంటే వారి నివాసము భూలోక నివాసము అశాశ్వతమైనదని చెప్పి వారు నమ్మి ఉన్నారు. కాబట్టి వారు గుడారంలోనే నివసించారే తప్ప శాశ్వత నివాసం ఇది కాదని చెప్పి శాశ్వత నివాసము పరలోకమని చెప్పి వారు ఆ విధంగా దేవుని పట్ల విశ్వాసాన్ని కనపరిచిన వారుగా ఉంటున్నారు. 13వ వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవించకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. కాబట్టి మన పితరులైనటువంటి వారందరూ కూడా దేవుని యందు విశ్వాసాన్ని కలిగి వాగ్దాన ఫలాలు వారు అనుభవించుకున్నప్పటికీ మరి దూరం నుండి చూసి ఆనందం పొంది మరి వారు పరదేశులను భూమి మీద వారు పరదేశులను యాత్రికులమని ఎంచి ఒప్పుకొని విశ్వాసము గలవారే వారు మృతి పొందిన వారుగా ఉంటున్నారు. కాబట్టి మన పితరులైనటువంటి వారందరూ కూడా దేవుని విశ్వాసం కలిగి భూమి మీద మన నివాసం కొంతకాలమే ఇది అశాశ్వతమైనదని నమ్మి మరి భూమి మీద మనం పరదేశులమును యాత్రికులమై ఉన్నాము. అంటే పరదేశులుగా కొంతకాలం జీవించుట కొరకు మరి కొంతకాలం ఉండుట కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నామని చెప్పి ఒప్పుకొని దేవుని యందు విశ్వాసం కలిగిన వారే మన శాశ్వత నివాసము పరలోకము మన పౌరసత్వము పరలోకంలో ఉంది. మన పౌరస్థితి పరలోకము మన నిత్యజీవము నిత్య స్వాస్థ్యము యుగయుగములు తరతరములు ఉండేది పరలోకమని చెప్పి నమ్మి వారు దేవుని యందు విశ్వాసం ఉంచి మృతి పొందిన వారుగా ఉంటున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోతున్న దాని కోసం మనము ఎదురొచ్చు. నిలవరమైన శాశ్వతమైన పట్టణం మనకు భూలోకమందు లేదు కానీ మరి మనం శాశ్వతముగా ఉండబో పట్టణం కోసం మనము ఎదురు చూసే వారముగా ఉంటున్నాం. కాబట్టి మన ఈ భూమి అనేది ఈ భూనివాసం అనేది శాశ్వతమైనది కాదు. కాబట్టి మనకు శాశ్వతమైనటువంటి పౌరస్థితి పౌరసత్వం కలిగినటువంటి స్వాస్థ్యము పరలోకము. కాబట్టి మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. కాబట్టి మనము ఆ పౌరస్థితిని సంపాదించుకునే కొరకు భూలోకమునందు మనము ఎదురు చూసే వారముగా వాక్యానుసారము జీవించే వారముగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి కొరింథీయులకు రాసిన అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. 15వ అధ్యాయం 19. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైనలా మనము అందరికంటే దౌర్భాగ్యులమై ఉంది. కాబట్టి ఈ జీవితకాలం మట్టుకే మనం ప్రభువైనటువంటి యేసు క్రీస్తునందు విశ్వసించిన ఎడల మనకంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరని పౌలు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే కాదు, ఈ జీవితకాలం తర్వాత మనం మరణించిన తర్వాత మనం నిద్రించిన తర్వాత మరొక జీవితం ఉందని చెప్పి ఆ జీవితం కొరకు మనము ప్రభువైనటువంటి యేసు క్రీస్తునందు నిరీక్షించే వారముగా ఉండాలని చెప్పి ప్రభుపేట మనవి చేస్తున్నాం. కాబట్టి మనం ఈ 70 లేదా 80 సంవత్సరాలు జీవించేటువంటి ఈ జీవితం మట్టుకే మనం ప్రభునందు మరి నిరీక్షించగలిగిన వారమైతే మనకంటే పాపాత్ములు, మనకంటే దుర్మార్గులు, మనకంటే దౌర్భాగ్యులు, మనకంటే నీచులు, నికృష్టులు మరి ఇంకొకరు లేరు అని చెప్పి పౌలు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఈ జీవితము తర్వాత ఉండేటువంటి జీవితమకై తరతరములు యుగయుగములు దేవునితో ఉండేటువంటి దాని విషయమై
ప్రభువైనటువంటి యేసు క్రీస్తును నమ్ముకునే వారంగా, నిరీక్షించే వారంగా ఉండాలి. ఆ పరలోక పౌరసత్వాన్ని పొందుకునేవారుగా, ఆ పరలోక పౌరసత్వాన్ని, పౌరస్థితిని, ఆ నిత్య జీవాన్ని పొందుకునే వారంగా మనము ప్రభునందు నిరీక్షించే వారంగా ఉండాలని చెప్పి మరి పౌలు తెలియచేపరచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ పరలోక పౌరస్థితిని మనం పొందాలంటే ఈ జీవితం తర్వాత ఉండేటువంటి ఆ జీవితం కొరకు మనం ప్రభువైనటువంటి యేసు క్రీస్తును నమ్ముకొని నిరీక్షించే వారంగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకునండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరుగు. కాబట్టి మనం విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో మనమే పరీక్షించుకుని శోధించుకునే వారంగా ఉన్నాం. అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నా పాపం నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడైన మృత్యుంజయుడై లేచి ఉన్నాడు, రెండవ రాకడలో నన్ను తీసుకొని పరలోక పౌరసత్వాన్ని ఇవ్వడానికి, పరలోక పౌరస్థితిని నాకు కలిగించడానికి, ఆ నిత్య జీవాన్ని, పరలోకాన్ని నాకు ఇస్తాడనేటువంటి విశ్వాసాన్ని, నిరీక్షణ కలిగి మనం ఉన్నామో లేదో మనమే పరీక్షించుకొని పరిశోధించుకొని ఉండాలని చెప్పి మరి పౌలు కొరింథీయులకు 2వ పత్రిక రాస్తున్నాడు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగారు. కాబట్టి మీరు భ్రష్టత్వం కలిగిన వారుగా ఉండకుండా ఉన్నారంటే, అంటే మీలో ఏ దోషము, ఏ పాపము, ఏ దుర్మార్గం, ఏ దుష్టత్వము లేకుండా ఉంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తునందు మీకు విశ్వాసం ఉన్నదని మీకు మీరే తెలుసుకుంటారని చెప్పి పౌలు ఇక్కడ సెలవిచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రభువు నమ్మినటువంటి మనలో ఏ దుష్టత్వము, ఏ దుర్మార్గము, ఏ పాపము లేకుండా ప్రభునందు మనం జీవించే వారంగా ఉంటే అప్పుడు ప్రభువైనటువంటి యేసు క్రీస్తునందు మనకు విశ్వాసం ఉన్నట్టు. ఆ విశ్వాసము ద్వారా ప్రభువైనటువంటి యేసు క్రీస్తునందు మనకు నిరీక్షణ కలిగిన వారంగా ఉంటాము. ఆ నిరీక్షణ ద్వారా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు మరి రెండవ రాకడలో వచ్చినప్పుడు మనకు ఆ పరలోక పౌరస్థితిని ఇచ్చుటకు, ఆ నిత్య జీవాన్ని ఇచ్చుటకు, ఆ పౌరసత్వాన్ని ఇచ్చుటకు ఆయన మనల్ని తీసుకొని వెళుతాడని చెప్పేటువంటి నిరీక్షణ మనము కలిగి ఉండే వారముగా ఉంటాం. కాబట్టి ఆ పరలోక పౌరస్థితిని మనం పొందాలంటే దేవుని యొక్క వాక్య ప్రకారం దేవుని కుమారులై ఉండాలి, దేవుని బిడ్డలై ఉండాలి. అంతేకాకుండా ఈ లోక సంబంధములు కాకుండానట్లు జీవించే వారముగా ఉండాలి, దేవునితో ఐక్యమే వారంగా ఉండాలి, దేవుని ఇంటి వారమై ఉండాలి మనము. కాబట్టి ఆ పరలోక పౌరస్థితిని పొందాలంటే ఈ లోకం అశాశ్వతమైనది, మనకు పరలోకము శాశ్వతమైనది. మనం ఈ లోకంలో యాత్రికులుగాను, పరజనులుగాను, పరదేశులుగాను ఈ లోకంలో జీవిస్తున్నాము. కానీ మనకు పౌరస్థితి పరలోకముందున్నదని చెప్పి పరలోకం నుండి వచ్చేటువంటి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు యొక్క రక్షకుని కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉంటున్నామని చెప్పి, ఆయన కొరకు మనం కనిపట్టుకొని ఉంటున్నామని చెప్పి మనము తెలుసుకొని ఈ లోకం అశాశ్వతమైనది చెప్పి ఈ లోకంలో జీవించినంత కాలము దేవుని యొక్క మాట ప్రకారం, ఆజ్ఞ ప్రకారం మనము జీవిస్తే ఆ పరలోక పౌరస్థితిని మనం పొందుకునే వారంగా ఉంటాము. మరి ఆయన నిత్య స్వాస్థ్యంలో ఆయనతో పాటు మనము నివసించే వారముగా, యుగ యుగములు, తరతరములు ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన ఇంటి వారుగా, ఆయన సొత్తైన వారుగా మనం జీవించే వారముగా ఉంటాం. కాబట్టి ఆ విధంగా మనం పరలోక పౌరస్థితిని పొందాలంటే దేవుని ఇంటి వారమై, దేవుని బిడ్డలమై, లోకం నుండి వేరు చేయబడిన వారే, దేవుని చేత ప్రత్యక్షింపబడిన వారే, దేవుని చేత పరిశుద్ధులుగా ఎంచబడిన వారై జీవిస్తేనే తప్ప మనము ఆ పరలోక పౌరస్థితిని పొందేవారముగా ఉండం. అంతేకాకుండా ఈ లోక సంబంధించినటువంటి విషయాలలో మనము మరి మితముగా జీవిస్తూ ప్రభునందే నిరీక్షించేవారుగా, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కోసమే ప్రభువైనటువంటి యేసు క్రీస్తుని నమ్ముకోకుండా పరలోక పౌరస్థితిని పొందుటకు, పరలోక పౌరసత్వాన్ని పొందుటకు ప్రభువైనటువంటి యేసు క్రీస్తునందు మనం నిరీక్షించే వారంగా ఉండాలని చెప్పి ప్రభుపేట మనవి చేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా నివిస్తే మనము పరలోక పౌరస్థితిని లేదా పరలోక పౌరసత్వాన్ని లేదా నిత్య జీవాన్ని మనము లేదా స్వాస్థ్యాన్ని, పరలోక స్వాస్థ్యాన్ని మనము తీసుకునే వారంగా పొందే వారముగా ఉంటాము. కాబట్టి ఆ విధంగా మనం పరలోక పౌరస్థితిని పొందేవారుగా ఈ లోకంలో మరి అశాశ్వతమైన లోకం అనేది గ్రహించి ఈ లోకంలో ప్రభు చిత్త ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆయన మాట ప్రకారం మనము జీవించే వారంగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్న దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.